నంద్యాల జిల్లా అయ్యలూరు మెట్ట శివారు ప్రాంతంలో రోడీ షీటర్ సాయి అలియాస్ ఖవ్వను దారుణంగా హత్య చేసిన సంఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సాయి అలియాస్ ఖవ్వాను హత్య చేసి పరారయ్యారని పోలీసులు తెలిపారు. పలువురి హత్య కేసుల్లో ముద్దాయిగా సాయి ఉన్నాడని పోలీసులు తెలిపారు. నంద్యాల ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. అమ్మా పట్టుకోనికి చేత కాక నా కొడుకుని వాడుకున్నారు. ఒక వ్యక్తిని పట్టుకోనికి చేత కాక దగ్గర పట్టాలన్నాడా చీని పనులు పెట్టుకున్నారు. చిన్న చిన్న పెట్టుకున్నాంట తోడాలి మూడు నరికిట్టున్నారులే అన్నా అవునా గొప్ప మంచి కాదు.
చేసినట్టు తెలిసింది. రౌడీ షీట్ కూడా మటర్ కేసుల్లో ఉన్నాడు. దానిపైన ఎవరు చెప్పారు అనేటువంటిది క్లారిటీ రావాలి సార్. విచారణ చేసి పద్ధతి సార్ తొందరగా అరెస్ట్ చేస్తాం. రాణాజీరావు ఎస్పీ 4 రోజుల కిందట కానిస్టేబుల్ కేసుల్లో ఇద్దరిని వేసేయాలని చెప్పి ఆడంట. నాకు వార్త తెలిసిందే నా కొడుకుకు చెప్పినాను, నాయన వద్దు ఈ వార్త తెలిసిందే కన్నారు అంటే, అమ్మ మంత్రితో చెప్పి అమ్మ అన్నాడు. ఎన్నెండి ఫరూక్తో చెప్పమని నిన్న చెప్పించిన నాయన. ఆ ఫరూక్ ఏం చెప్పినాడు, ఈ ఎస్పీ డ్రామా ఆడి నా కొడుకుని ఖతం చేశాడు. నేనైతే ఈ బాధను భరించలేను. నా కొడుకు తప్పు చేయలేదు, కానిస్టేబుల్ని చంపలేదు. చంపిన వాళ్ళు వేరే, చంపిన వాళ్ళు సుబాను మాలిక్ వాళ్ళల్లో ఉండారు. నా కొడుకుని బట్టలు కట్టుకున్నాకే ఎంత ఇది నాయన వాళ్ళకు తెలుసు. ఒక్కడు దొరకలేదు పెద్ద అని. నా కొడుకును 3 నెలలు మమ్మల్ని టార్చర్ పెట్టి ఆ పెద్ద ఎక్కడున్నారని ఫోన్లో వాడిని మంచి మాటలు పెట్టించి పెద్దగాన్ని పట్టించినారు. వాళ్ళు పట్టుకోనికి చేత కాక పెద్ద రాజకుమారుడు పెట్టుకోనికి చేత కాక నా కొడుకుని కుమ్మక్కయ్యి 3 నెలలు మమ్మల్ని ఫ్యామిలీ మొత్తం సఫర్ చేసినారు. చేసే నా కొడుకును సరే నాయన పట్టిస్తాను, ఈ సఫర్ మాకొద్దు అని వాడు ఊరు అన్నం నీళ్లు లేకుండా తిరిగి వాడిని పట్టించినాడు నాయన. తాగుతున్న ఇది జరిగినది పోలీసులు. మానవుడు పొద్దున మైదుగురుకు స్వామి దగ్గరికి పోయొచ్చినాడు. వచ్చి అమ్మ నేను వస్తానని చెప్పి ఇంటికి పోయినాడు. అన్న చెట్టు కింద తాగుతుంటే వీళ్ళు కారు వేసుకొని పోయినారంట. తుఫాను ఏందో 8 మంది పోయినారంట. వీళ్ళు ఏమేమి గేమ్ ఆడుకున్నారో ఈ పోలీసులు, చేసింది పోలీసులే. ఈ వార్త నాకు 4 రోజుల ముందే ఎస్పీ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి చెప్పిన రికార్డింగ్ కూడా ఉంది. నా కాడ రికార్డింగ్ కూడా ఉంది. నాకు చేయాల్సిన సాయం ఒక్కటి సాయి. మీకేం జరిగింది ఈరోజు? ఎవరు చేసింటారు మీ అనుమానం? ఎస్పీ చేపించినాడు. ఎస్పీ రాణా ఏం పేరు సింగా, ఆయననే చేపించినాడు. ఎస్పీ రాణా సింగే చేపించినాడు. మా కొడుకు ఏ శత్రువులు లేరు. ఈ లుంగొక మాట కూడా చెప్పినారు. ఇంతకుముందు నా కొడుకు బయటకు వచ్చినప్పుడు ఏమని టాక్ వచ్చింది, ఈ సంజీవ మనుషులు చేసినట్టు పోలీసు వాళ్ళు చేపిస్తారంట అని చెప్పి ఆ టాక్ వచ్చింది. ఆ టాకు కూడా వచ్చింది నాయన. మేము ఎవరు సొమ్ము తినడం లేదు నాయన. మేమేం మిద్దెల మేడలు కట్టిన నా కొడుకులు ముంచిన నా కొడుకులు బతుకమని ఆయన. తిరుగు సాయి ఏం భయం లేదు నీకు అని చెప్పినారంట. మేము వద్దున సన్న పిల్లలు ఉన్నారు, అయిపోయింది, వదిలేరా, మార్చుకోరా, లోపలన్న పడురా, బతుకుతావు అని చెప్పినాం. పోలీసు వాళ్ళు తిరగమన్నారంటే అందరూ లోపలేసి నిన్ను ఒక్కడిని ఎందుకు తీసుకోవాలా? పిల్లలు లోపల ఉన్నారు, నిన్నెందుకు బయట తిరగమన్నారు? ఒక్కడిని ఎందుకు బయట తిరగమన్నారు? అంతే కావాల్సింది. అందరూ ఎత్తుకున్నాడు పట్టుకపోయినారు, నేను ఎందుకు బయట తిరగమన్నారు? ఇప్పుడు వాళ్ళే ప్లాన్ చేశారు. కావాల్సిన ఇన్ఫర్మేషన్లు అన్ని తీసుకున్నారు. పెద్దగాన్ని పట్టుకొని కూడా వాడి హెల్పే తీసుకున్నారు. చాలా చిన్న కేసులలో కూడా వాళ్ళకే తీసుకున్నారు. సో ఇప్పుడు ఎందుకు వాళ్ళే తిరగమన్నారంటే రీజన్ ఎందుకు? ఒక్కడున్నాడు కదా, మిగతా వాళ్ళు లోపల వేసినారు. మొన్న అందరూ దీన్ని ఒక్కరిని చిక్కించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. వాడికి పిల్లలు ఉన్నారని మేము మార్పిచ్చి హైదరాబాద్ పంపిస్తే అక్కడ టార్చర్ చేసి ఇక్కడ తీసుకొచ్చినారు. ఇక్కడ మంచిగా మార్పించుకొని మేము బతికిస్తా అంటే ఇప్పుడు ఫోకస్ చేస్తాం. ఇప్పుడు ఈ రోజు పొద్దున నింగల నుంచి బయటకు వచ్చాడు. ఎక్కడ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అప్పుడు హైదరాబాద్ లో వేరే చిన్న ఏదో గోడౌన్ పోయి పట్టుకొని ఎప్పుడు వరకు వచ్చారు? ఒక 4 months 5 months బ్యాక్. పొద్దున 5:30 మేమందరం టెంపుల్కి వెళ్ళినాము. రిటర్న్ 10:30కి రిటర్న్ వచ్చినాము. మరి డ్రాప్ చేసాడు, ఇంకా కార్లో వెళ్ళిపోయినాడు. ఎవరు వచ్చారు ఇంటి కాడికి? ఎవరు
కలిసి వెళ్ళిపోయాడా?